ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు వెళ్తున్నా ఈగర్గానా ఎప్పుడెప్పుడు వెళ్తున్నా ఎలా భయం ఉంటుంది కూడా ఉన్నది. అంటే ఎట్లుంటదో అసలు ఏం చేస్తాము అని అట్లున్నది. నర్వస్నెస్ ఉన్నది కొంచెం. ఓకే. సో మరి ఇంట్లో వాళ్ళకి చెప్పావా ఈ వెళ్తున్నా అది ఈ సీన్ అంతా? యా చెప్పిన. వాళ్ళ రియాక్షన్ ఏంటి? అదే ఎందుకు ఇప్పుడు అన్నట్టుగానే ఉంటారు. కానీ వెళ్తా అనన్నా సరే జాగ్రత్త చేసుకున్నా అంతే. ఓకే. ఇవన్నీ పక్కన పెడితే సోషల్ వర్క్ మీరు చేసే సోషల్ వర్క్ అసలు ఏంటి అంటే ఏజ్ లో ఎంజాయ్ చేసే టైం మంచిగా చిల్ అవుట్ అయ్యి పబ్స్కి వెళ్ళి తిరిగి ఇవన్నీ పక్కన పెట్టి సోషల్ వర్క్ ఏంది నాకు అర్థం కాలేదు. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆ ఇంట్రెస్ట్ ఉండేది. ఎక్కడికి వెళ్ళినా మా డాడీ వాళ్ళు అంటారు మా తాతయ్య ఇట్లే ఉంటుండేనంట, అండ్ మా అమ్మమ్మ కూడా సర్పంచ్ ఉంటుండేనంట, ఇట్లే సోషల్ సర్వీస్ లో బాగుంటుండేనంట. అదేమైనా వచ్చిందో మనకు తెలీదు. చిన్నప్పటి నుంచి కూడా అట్లే ఉంటుండే. అండ్ కలెక్టర్ అదే లైక్ అడ్మినిస్ట్రేటివ్ థాట్స్ బాగుంటుండే. అందుకనే వీళ్ళు కలెక్టర్ కావాలి అంటుండే అమ్మ వాళ్ళు. సో నేను గ్రాడ్యుయేషన్ బీటెక్ చేసేటప్పుడు కూడా డబ్బులు సంపాదించినప్పుడు కూడా నాకు తెలియకుండా నేను అది నాకు ఒక 50% 4,000 సంపాదిస్తే ఒక 2,000 నా కోసం ఒక 2,000 ఆర్ఫన్ హోమ్స్ కి కాంట్రిబ్యూట్ చేసేది. పోయి ఫుడ్ డొనేషన్స్ అని ఫుడ్ కి అండ్ వాళ్ళకి ట్యూషన్స్ చెప్పేది. వాళ్ళకి కూడా అట్లా మ్యాథ్స్ అవి ఇవి అన్ని ట్యూషన్స్ చెప్పేది అట్లా చేసేది అన్నట్టు. సో దట్ కంటిన్యూడ్. అది నాకు ఒక హ్యాపీనెస్ ఇస్తుంది. అట్లే అది మంచిగా ఉన్నది, హ్యాపీ ఉంటాను నేను అక్కడ అని నేను కంటిన్యూస్ గా యాక్టివిటీ చేస్తా ఉన్న టైంలో లైక్ నేను ఐ కేమ్ అక్రాస్ డిఫరెంట్ థింగ్స్. కొన్ని సిచ్యువేషన్స్ చూసిన టఫ్ సిచ్యువేషన్స్ కూడా చూసిన. అట్లాంటప్పుడు హెల్ప్ఫుల్ గా ఉండాలి విమెన్ కి. అండ్ అబ్యూజివ్ థింగ్స్ కొన్ని జరిగేటప్పుడు చూసిన. నాకంటే నాకు 2 అన్నలు ఉండే. మా అన్న ఎప్పుడు చిన్న ఇట్లా చేసుకుని తీసుకుపోయాడు అన్నట్టుగా ఏడికి పోయినా ఇక వాడికి రైట్ హ్యాండ్కి నేను ఇట్లా ఇట్లా అంతే ఇక తీసుకొని పెట్టాడు. సో నాకంటే 2 అన్నలు ఉన్నారు. అండ్ మా అమ్మ కూడా అట్లనే ఇట్లా ప్రొటెక్టివ్ గానే ఉన్నా నేను. కానీ చాలా మందికి అట్లా ఉండదు కదా. సో అట్లా నేను ఉండాలి, ఎవరికైనా హెల్ప్ఫుల్ గా ఉండాలి అనేది ఒకటి ఉండే అన్నట్టు కొన్ని సిచ్యువేషన్ వచ్చిందనమాట. సో తెలంగాణలో ముఖ్యంగా పండుగలు అంటే అందరికి చాలా ఇష్టం, మీకు కూడా ఇష్టం ఉంటుంది. సో మీకు ఏ పండుగ అంటే ఎక్కువ ఇష్టం? బతుకమ్మ పండుగ ఆబ్వియస్ గా. తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఒక మెమరీ ఉందా బతుకమ్మ పండుగకి? ఏదన్నా మీ లైఫ్ లో ఒక మెమరీ? బతుకమ్మ పండుగ ఊర్లో మంచిగా చేసుకుంటాం కదండి. కాకపోతే సిటీకి వచ్చినాక కొంచెం అది మిస్ అయినా. ఇక బిజీ స్కెడ్యూల్స్ లేకపోతే పనిళ్ళలో పడి అంత మిస్ అయ్యేది. బట్ ఐ మేడ్ ష్యూర్ ఒక్కసారన్నా ఒక్క రోజన్నా పోయేలాగా చూసుకున్నా. బట్ దాని తర్వాత ఇంకా చాలా కష్టమై నేను ఏం చేసిన అంటే మా గేటెడ్ కమ్యూనిటీ ఇక్కడ కూకట్పల్లిలో ఏం చేసిన, ఇక మిస్ అవుతున్నా. ఇక్కడేమో అంత ఆడరు. సో అండ్ నేనే ఇక పోయి ఇనిషియేటివ్ తీసుకొని ఆడుకుంటా ఇట్లా సెలబ్రేట్ చేస్తా. అంటే కొంచెం అది ఆ మూమెంట్ వచ్చింది. ఇక అందరు అది అలవాటైనరు. ఒక 2 సంవత్సరాలు చేసినాక 3వ సంవత్సరంకి ఏం చేసిన అంటే ఇట్లా కమ్యూనిటీ లెవెల్లోనే గేటెడ్ కమ్యూనిటీలో ఆర్ఫన్ హోమ్ చిల్డ్రన్ ఉంటారు కదా, ఒక 100 మంది ఆడపిల్లల్ని ఇట్లా ఆర్ఫన్ హోమ్స్ నుంచి తెచ్చి అట్లా సెలబ్రేషన్స్ అట్లంతా ప్లాన్ చేసిన అన్నట్టు. ఇంకా సో అట్లా మస్తు ఎంజాయ్ చేసినాం. అండ్ ఆల్సో వాళ్ళకి 1 సంవత్సరం 2 సంవత్సరాలకు సరిపోను మెటీరియల్ అంతా ఇట్లా క్లాత్స్ కానీ ఆయిల్ అట్లా ఇట్లా అని చిన్న చిన్న ఎసెన్షియల్స్ ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళకి వాళ్ళ కమ్యూనిటీ పీపుల్ అంతా డొనేట్ చేసేటోళ్ళు. దట్స్ వన్ ఆఫ్ ద థింగ్స్ నేను చేసిన అన్నట్టు. నాకు ఇష్టం ఆ పండుగ. ఇక దాంట్లో నేను సోషల్ వర్క్ కూడా ఇన్వాల్వ్ చేసి ఇష్టంతో సో ఇంకోటి బోనాల పండుగ కూడా ఫుల్ ఫేమస్. అవును వెళ్ళారా బోనం ఎత్తుకుంటారా మీరు? హైదరాబాద్ లానే అది పెద్దమ్మ బోనము, పెద్దమ్మ తల్లికి బోనం ఎత్తుతాము. మన మంతిలోనైతే రేణుకమ్మ బోనాలు ఉంటాయి కదా, అవి మంచిగా చేస్తారు అన్నట్టు. అది మస్తు ఉంటది, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అవును లైక్ అంటే అప్పుడు జనరేషన్ వేరేలా ఉండే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ వేరేలా ఉంది. సో అవన్నీ కంపేర్ చేస్తే మిస్ అవుతుంటారు. అదే చిన్న ఉన్నప్పుడు మంచి ఏ టెన్షన్ ఉండకపోయేది, ఏ బాధలు ఉండకపోయేది, తిన్నామా తిరిగినామా కాలేజ్ పోయినామన్నా అట్టుంటుండే. సో ఇప్పుడు అంతా దూరం అయిపోయినారు. సో బాధ అనిపిస్తుంటా మరి? అట్లా ఏముండదు ఇక ఎప్పటికప్పటికి అంతే. నేను ఎంజాయ్ చేయాలనుకుంటే ఏడికైనా పోతాలే. ఇప్పుడు గణేష్ చతుర్థిలో డాన్స్ చేస్తా, నేను గణేష్ నిమజ్జనం వీటికి డాన్స్ చేస్తా. ఏ పాటకి ఏ పాట మామూలుగా డబ్బులు కొట్టు వీటికి అంతే.
నేను అప్పుడు చిన్నప్పుడు కూడా నేనే ఫస్ట్ అందరు అబ్బాయిలలో పోయి డాన్స్ చేసాడు అంటే అప్పుడు. దాని తర్వాత నుంచి అందరూ చేస్తారు నా ఫ్రెండ్స్ అందరూ. మా అన్నయ్యలతో పోయి చేసేది. ఇక ఇద్దరు అన్నలు ఉన్నారు, ఎవరేమన్నారు, అన్నలను చూసే భయపడతారు, ఆ ధైర్యం ఒకటి ఉండేదేమో. ఉండేది. ఇక ఓకే, అఫ్ కోర్స్ మీరు ఇంత అందంగా ఉన్నారు కాబట్టి ప్రపోజల్స్ వచ్చే ఉంటాయి. సో కాలేజ్ లైఫ్ లో కానీ, స్కూల్ లైఫ్ లో కానీ, ఇప్పుడు ప్రజెంట్ కానీ. సో ఎన్ని వరకు వచ్చినాయి అనుకోవచ్చు ప్రపోజల్స్? అట్లా లెక్క ఏం లేదు కానీ వచ్చినాయి, అట్లేం లేదు లెక్క ఎక్కడ వచ్చినాయి. కానీ నేను ఏం చేసేదంటే, అదే మీరేదో అన్నలు ఉన్నారు కదా అని ధైర్యం అన్నారు కదా, అన్నల కంటే ఎక్కువ నాదే ఎక్కువ. వాళ్ళే నాకు భయపడతారు, ఇది ఎవరు నన్ను కొట్టేసి వస్తుందిరా బాబు అని. దాన్ని ఆపడానికే ఉంటారు వీళ్ళని, కాలా కొట్టకుండా ఉండడానికే చూస్తారు వీళ్ళంటే. సో అదే ప్రపోజల్స్ వస్తే ఏంటంటే కొంచెం నేను గట్టిగానే వార్నింగ్ ఇస్తా. సో గుర్తుండిపోయే ప్రపోజల్ ఏదైనా ఉందా? బాగా గుర్తుండేదా ఉన్నది ఇట్లే ఇక ఉంటది కదా, ఇట్లే ఎవరో ఇలాగే ఇదేమంటారు, అప్పుడు సూర్య సినిమా ఏదో వచ్చింది, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్లీ కానీ, అప్పుడు మామూలుగా ఫోన్స్ అప్పుడప్పుడు ఫోన్స్ వాడుతుండే కదా, బీటెక్ అయిపోయినాకనే అనుకుంటా, లాస్ట్ ఫైనల్ ఇయర్ లా ఇట్లా తెలియకుండా మెసేజ్ చేస్తా ఉంటుండే, ఫాలో చేస్తా, ఇట్లా మెసేజెస్ చేస్తా, ఇట్లా అంతా ఉంటుండే అన్నట్టు. అదొకటే ప్రపోజల్. అంటే నాకు అది కొంచెం కష్టం అనిపించింది, ఎవడ్రా బాబు ఇంత ఫాలో అవుతున్నారు ఇట్లేంటిది అని. ఫోన్ పే అలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేశారా మీరు? చేసే ఉంటారు. ఇన్స్టాగ్రామ్ లో బ్లాగ్ చేస్తే, వాట్సాప్ లో బ్లాగ్ చేస్తే, ఫోన్ పే ఈ మధ్యన అది ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు. అవునవును, అవును, అది కూడా ఉంటది. ఫేస్ చేసిన, కాకపోతే అదే ఈజీ కదా బ్లాక్ చేసుకోవడం ఈజీ, కానీ అది చాలా ట్రామా ఉంటుండే. ఎవరో ఇంత ఘోరంగా ఫాలో అవుతున్నారు, మెసేజ్ చేస్తున్నారు, ఇట్లా ఇట్లా. నిజంగా చెప్పండి, మీకు ఇంకా ఎక్సైట్మెంట్ ఉంటుండే కదా, సో ఎవరతను అట్లా లేదు ఎవరతను అంత సీన్ లేదు. ఎక్కువ ఇదే ఉంటుండే, అంత ఎవరు ఫాలో అవుతారనే అది ఉండే కదా, ఎవరెవరు అనేది, అందుకనే ఎక్కువ గుర్తున్నది అంతే. ఓకే, సో ఇంకోటి మీ లైఫ్ లో ఇలాంటి రోజు మళ్ళీ రావద్దు, ఇలాంటి రోజు అంటే ఇక అది రావద్దు అని అనుకోవడానికి కాదు, అటువంటి ఫేస్ చేయకుండా ఉండాలంటే చేయాలి అనేది గుర్తుపెట్టుకుంటా. 1 is చెప్పిన ఇట్లా ఒక అబ్యూస్ ఒకటి చూసిన ఎట్లా అని, ఇట్లా మామూలుగా వెళ్తున్నప్పుడు, ఇట్లా కాలేజ్కి వెళ్తూ వస్తున్నప్పుడు ఎవరో ఇలాగా ఒక చిన్న పాపని ఇట్లా వెనకాల ఇట్లా ఏదో చేస్తున్నప్పుడు, అబ్యూస్ చేస్తున్నప్పుడు నేను విన్నా అన్నట్టు. ఇట్లా అదొకటే కొంచెం కష్టం అనిపిస్తుంది గుర్తు చేసుకున్నా కూడా, అట్లా ఎంత చిన్న పాపని ఎట్లా రా అట్లా అనేసి. దానికోసం నేను వెళ్ళి కన్ఫర్మ్ చేసే లోపే వాళ్ళ ఫాదరే సపోర్ట్ చేయడము, అండ్ ఇట్లా బాబాయ్ ఎవరు అని చెప్పేసి, అంటే ఇట్లా బాబాయ్ అని చెప్పేసి చెప్తే ఆ పాప సరే మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి ఇట్లా అనేసి అనడము. ఆ సిచ్యువేషన్ కొంచెము అది. బట్ అదే దాని తర్వాత ఐ రిమెంబర్ ఆల్ ద టైమ్ అట్లాంటివి జరగొద్దు అనడానికి మనం ఏం తీసుకుంటే బాగుంటది, ఏం యాక్షన్స్ తీసుకుంటే బాగుంటది, ఏం చేస్తే బాగుంటది అని ఆలోచిస్తా. సోషల్ వర్కర్ ఇలాంటివి ఇంకెక్కువ గుర్తుంటాయి, అది ఆలోచిస్తా అంతే. అండ్ సెకండ్ ఏంటంటే ఫ్యామిలీ అందరికి కొంచెం ఉంటాయి కదా. నా బెస్ట్ ఫ్రెండ్ చాలా తక్కువ టైంలో మంచి ఫ్రెండ్ అయింది, శ్వేత అని. సో ఆమె లాస్ట్ డేస్ లో 1 month వరకు, నేను 1 month లాస్ట్ డేస్ చనిపోయే ముందు 1 month నేనే దగ్గర ఉండి చూసుకున్నా. ఇంకా అది అట్లా కావద్దు, వెరీ యంగ్ ఏజ్, సమ్ హెల్త్ ఇష్యూ ఇట్లా. సో అదొకటి అంతే.